మన దేశంలో అనేక ప్రాంతాలు రామాయణంతో ముడిపడి ఉన్న ప్రదేశాలు ఉన్న విషయం మనకు తెలిసిందే. అయితే మన పొరుగు దేశాలు శ్రీలంకలో కూడా రామాయణంతో ముడిపడిన అనేక ప్రదేశాలు ఉన్నాయి. హనుమంతుడు లంకను దహనం చేసిన చోటు, రావణాసుడు సీతమ్మ లంకలో తీసుకొచ్చిన దారి, రాముడు విశ్వసించిన చోటు, రాముడు రావణాసుని చంపిన ప్రదేశం వంటి శ్రీలంకలో దాదాపు 50 ప్రదేశాలు కనిపిస్తూ ఉంటాయి. వాటిలో కొన్నిటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇంకా మనం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లాస్ట్ చూడటం మాత్రం మర్చిపోద్దు. లాస్ట్లో ఒక విషయం చెప్తాను. అశోకవనం. రావణాసుడు సీతమ్మను బంధించిన అశోకవనంలో శ్రీలంకలో నువారా ఏరియా అనే పట్టణం దగ్గరలో అశోకవనం ఉండేది. ఇప్పటికక్కడ దట్టంగా వృక్షాలు కనిపిస్తూ ఉంటాయి. వీటికి దగ్గరలో సీతాదేవి ఆలయం కనిపిస్తుంది. ఆంజనేయ స్వామి సీతాదేవి ఇక్కడే గుర్తించాలని అక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు. అందుకు సాక్ష్యంగా ఆయన పాదముద్రలు కూడా కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ప్రదేశం రావణాసుడి గృహలు. శ్రీలంకలోని కలతార అనే ప్రాంతంలో ఒకప్పుడు రావణాసుడి రాజసాద ఉండేదని చెప్తారు. ఇక్కడ నుంచి లంకలోకి ఎక్కడికైనా చేరుకునేందుకు రకరకాల సొరంగాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ ప్రకృతి సిద్ధంగా ఏర్పడిందని, గృహలు కావని, మానవులు నిర్మించుకున్న సొరంగాలని అక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ తర్వాత ప్లేస్ సంజీవిని పర్వతం అండ్ రామరామ యుద్ధంలో ఇంద్రజిత్ సంబంధించి బాణాలకు లక్ష్మణుడు మూర్చిపోతాడు. ఆ మూర్ఛ నుంచి మేలుకొండేందుకు సంజీవిని మూలిక ఉన్న పర్వతాన్ని తీసుకురామని హనుమంతుడికి చెప్తారు. ఆ మూలిక ఏదో తెలియక హనుమంతుడు హిమాలయం నుంచి మొత్తం కొండ తీసుకొస్తాడు. ఇది శ్రీలంకలో డోరుకొండ, రితికల, తలండే, కచ్చితిప్పు అనే 5 ప్రాంతాల్లో పడి చెప్తారు. ఇప్పటికిక్కడ ఔషధ గుణాలున్న మూలికలు దొరుకుతాయని చెప్తూ ఉంటారు అక్కడ వాళ్ళు. రాముడు ప్రతిష్ఠించిన శివలింగాలు. రావణ సంహారం తర్వాత బ్రాహ్మణ హత్య దోహానికి పరిష్కరించేందుకు శ్రీలంకలో 3 చోట్ల శ్రీరాముడి శివలింగాలు ప్రసిద్ధించారు. అక్కడ అవి చెలివా అనే పట్టణంలో ఉన్న మణీశ్వర ఆలయం, మునీశ్వర ఐలాండ్లో ఉన్న త్రిశూరేశ్వర ఆలయం, టీకోమలి పట్టణంలో ఉన్న కోణేశ్వర ఆలయం అని చెప్తారు. ఈ 3 ఆలయాలు దర్శించుకుంటే పాప పరిహారం జరుగుతుందని అక్కడ వాళ్ళు గట్టిగా నమ్ముతూ ఉంటారు. సీతాదేవి అగ్ని ప్రవేశం. రావణుడి సంహారం తర్వాత సీతాదేవి తన పవిత్ర నిర్మించుకోవడం కోసం వస్తుంది. అప్పుడు సీతాదేవి అగ్ని ప్రవేశం చేసి మహాత్మ చాటుకుంటుంది. ఈ ఘట్టం నువారా ఏలియా అనే పట్టణానికి 200 కిలోమీటర్ల దూరంలో దీపురా పోలా అనే ప్రదేశంలో జరిగింది చెప్తారు. దీపురా పోలా అనే శవద చేసిన చోటు అని అర్థం. ఇప్పటికీ శ్రానికుల మధ్య ఏదో తగాదా వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి తమ మాట నిజమని ఒట్టు వేసుకుంటూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ గుర్తుపెట్టుకోండి. వంశీ క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.